హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సవైరా బ్యూటీ ఛానల్ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అలోవెరాతో సోప్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. అలోవెరా వచ్చేసి స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, స్కిన్ని కామ్ చేస్తుంది, అన్ని రకాల స్కిన్ టైప్ యొక్క స్కిన్ని ఇది రీజెనరేట్ చేస్తుంది. అలోవెరా అనేది స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా ఇరిటేటెడ్ స్కిన్ని తగ్గిస్తుంది అన్నమాట. స్కిన్ పైన ఉండే అన్ని రకాలైనటువంటి మచ్చలు, మరకలు, రింకిల్స్, ఫైన్ లైన్స్ ని రిమూవ్ చేసి స్కిన్ ని సాఫ్ట్ అండ్ సూథెన్ చేస్తుంది అన్నమాట. సోప్ కోసం ఇలా ఫ్రెష్ అలోవెరా లీవ్స్ ని కట్ చేసి దీనికి ఉండే ఎల్లో కలర్ అంతా పోయేంత వరకు ఒక గ్లాస్ లో దీన్ని పెట్టి ఉంచాలన్నమాట. అలోవెరా లీవ్స్ ని బాగా వాష్ చేసి దీని లోపల ఉండే పల్ప్ని తీసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకొని అలోవెరా జ్యూస్ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత సోప్ బేస్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డబుల్ బాయిల్ పద్ధతిలో మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఈ సోప్ బేస్ అనేది మనకు ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఇది గ్లిజరిన్ బేస్ సోప్ బేస్ అన్నమాట.
ఇలా సోప్ బేస్ మెల్ట్ అయ్యాక మనం ముందుగా తీసి పెట్టినటువంటి అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఆల్మండ్ ఆయిల్లో వచ్చేసి విటమిన్ ఏ అనేది ఉంటుంది. ఇది స్కిన్ని సాఫ్టన్ చేసి ఫైన్ లైన్స్ రెంకిల్స్ని దూరం చేస్తుంది. దీంట్లో జింక్ కూడా ఉంటుంది అనమాట. ఇది సెబమ్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది, పోర్స్ని అన్క్లాగ్ చేస్తుంది. కాబట్టి మనం రోజువారీ యూజ్ చేసే అలోవెరా సోప్లో ఆల్మండ్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాం. సోప్కు మంచి స్మెల్ కోసం లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ని కలుపుకుంటున్నాను. ఒక 20 to 25 డ్రాప్స్ వరకు తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మెల్టెడ్ సోప్ని మోల్డ్లోకి తీసుకోవాలన్నమాట. ఈ మోల్డ్ని ఒక గంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచితే కానీ, లేదా రూమ్ టెంపరేచర్లో ఒక 2-3 గంటలు ఉంచినా అలోవెరా సోప్ అనేది మనకు రెడీ అయిపోతుంది అన్నమాట.